ఒక విస్తారమైన అడవిలో ఒక గుర్రం ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. తన వేగం మీద గుర్రానికి చాలా గర్వం. నన్ను మించేవాడు ఈ అడవిలో ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. అదే అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది. అది నెమ్మదిగా నడిచేది, కానీ ఎప్పుడూ ఓర్పుగా ఉండేది. గుర్రం తాబేలును చూసి నవ్వుతూ, ఇలా నెమ్మదిగా కదిలేవాడిని నేను ఎప్పుడూ అవ్వను అన్నది. ఒకరోజు అడవిలో పెద్ద పరుగు పందెం పోటీ జరిగింది. పక్షులు జంతువులన్నీ చూడటానికి వచ్చాయి. గుర్రం చాలా ధీమాగా నడుస్తూ ఉంది. తాబేలు మాత్రం తన నెమ్మదైన అడుగులతో ముందుకు సాగింది. పరిగెత్తుతూ గుర్రం ఇలా అనుకుంది, ఈ తాబేలు ఇంకా వెనకే ఉంటుంది, కాస్త విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది అని చెట్టు కింద పడుకుని నిద్రపోయింది గుర్రం. అంతలో వర్షం పడింది. నేల జారిపోయింది. గుర్రం లేచి పరిగెత్తడానికి ప్రయత్నించగా కాళ్ళు జారాయి. ఆలస్యం అయిపోయింది. తాబేలు మాత్రం వర్షాన్ని లెక్క చేయకుండా నెమ్మదిగా ముందుకు సాగింది. చివరికి తాబేలు గమ్యం చేరింది. పక్షులన్నీ తాబేలును అభినందించాయి. గుర్రం తల వంచి తాబేలు దగ్గరికి వచ్చి అంది, నా వేగం మీద గర్వపడను, కానీ ఓర్పు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది. తాబేలు చిరునవ్వుతో, ప్రతిభతో పాటు వినయం ఉంటే విజయం నిలుస్తుంది అని అంది. ఆ రోజు నుంచి గుర్రం తన వేగాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంది. తాబేలు ఓర్పును గౌరవించింది. ఈ కథలో నీతి ఏంటంటే, వేగం గొప్పదే, కానీ ఓర్పు లేకపోతే విజయం దూరమవుతుంది. గర్వం మన ఓటమికి కారణమవుతుంది.